గుంటూరు ఎన్టీఆర్ స్టేడియాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. త్వరలోనే స్టేడియం అభివృద్ధి కమిటీని నియమిస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ స్టేడియం కాంప్లెక్స్ షాపుల నుంచి వస్తున్న ఆదాయాన్ని స్టేడియం అభివృద్ధికి ఉపయోగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. మంగళవారం బృందావన గార్డెన్స్ లో ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధిపై జరిగిన సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. వాకింగ్ ట్రాక్ అభివృద్ధితో పాటు జిమ్ లో అవసరమైన పరికరాలను సమకూర్చుతామన్నారు. అలాగే స్విమ్మింగ్ పూల్ ను ఆధునీకరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డిఎస్ఆర్, ముత్తినేని రాజేష్, శ్రీరామ్ ప్రసాద్, నగర డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిపి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి ఇబ్బందికరంగా కూడా ఉంది అని చెప్పి స్థానికంగా వచ్చే వాళ్ళు కోచింగ్ దగ్గర నుంచి ఇబ్బంది ఉంది అని చెప్పి కూడా చెప్పారు. సో నిజంగా ఎన్టీఆర్ స్టేడియము మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా ప్రతిష్టాత్మకమైంది. చాలామందికి చాలా ఉపయోగంగా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది ఇది. అండ్ చాలా రీసెంట్గా జిమ్ అనేది అవుట్డోర్ నుంచి మనకు బాగా చక్కగా కనపడుతూ జిమ్ అనేది ఒకటి కట్టించారు. బట్ దాంట్లో ఎక్విప్మెంట్ అనేది ఇంతవరకు ఏమీ ఇన్స్టాల్ చేయలేదు. పైన పాత ఎక్విప్మెంట్ మాత్రమే వాడుతూ ఉన్నారు. దాని గురించి కూడా మనకి ప్రతిపాదనలు ఉన్నాయి జిమ్ గురించి. అండ్ ఈ జిమ్ బయట అంటే ఈ స్టేడియం బయట ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. దాని మీద వచ్చే ఆదాయం కానివ్వండి, లేదంటే దాని మీద వచ్చే రెవెన్యూ దీనికి ఉపయోగపెట్టచ్చేమో మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలి. అండ్ దాన్ని కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో చాలా ప్లస్లు అండ్ మైనస్లు రెండూ ఉన్నాయి ఇక్కడ. ఇటు ఇన్కము అటు ఎక్స్పెండిచరు రెండు కొలాబరేట్ చేసుకొని సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ట్రాక్ కూడా చాలా హార్డ్ అయిపోయింది, దాన్ని మార్చాలి అని కూడా చెప్పడం జరిగింది అప్పుడు. సో ఇవన్నిటి మీద దృష్టి పెట్టి మేజర్గా సార్ ఎప్పుడు ఫేజ్డ్ మ్యానర్ అంటూ ఉంటారు. అదేవిధంగా ముందు ఇమీడియట్గా ఇప్పుడు సార్ స్విమ్మింగ్ పూల్ పెచ్చులు ఊడిపోయాయి, ఇమీడియట్గా అడ్రస్ చేయాలి అని చెప్పడం జరిగింది. అట్లాంటివి ఇమీడియట్గా ఉన్నవి ఈ రానున్న 1 monthలో మనం సాల్వ్ చేసుకొని అండ్ ఫర్దర్ థింగ్స్ అన్నీ కూడా వెంటనే ఫేజ్డ్ మేనర్లో క్లియర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏం క్లియర్ చేసుకోవాలన్నా ఎన్టీఆర్ స్టేడియంకి ఒక ప్రాపర్ కమిటీ కానీ దీన్ని రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. సో ఇప్పుడు ప్రధానంగా అందరం కూర్చోడానికి ఏకైక ఉద్దేశం ఆ కమిటీ ఒకటి ఫామ్ చేసుకోవాలి, దీన్ని హ్యాండిల్ చేసే రెస్పాన్సిబుల్ బాడీ ఒకటి క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి ఈరోజు అందరం సమావేశం అయ్యాము. కాబట్టి పెద్దలందరి దగ్గర నుంచి కూడా తమ తమ సూచనలు, అభిప్రాయాలు అందుకొని దాన్ని బట్టి ఓవరాల్గా ఒక పిక్చర్ తీసుకొని ఈ స్టేడియం అభివృద్ధిలో మనందరం కూడా పాలు పంచుకుందాము అని చెప్పి మేమందరం అభిప్రాయపడుతున్నాం. దీనికి మంత్లీ మెంబర్షిప్ రుసుము కానివ్వండి, మెంబర్షిప్లో ఇంక్లూడ్ చేయాలి అని అంటే ఎంతమందిని చేయాలి, దాని లిమిట్ కానివ్వండి, బయట ఉన్న షాప్స్కి టెండర్స్కి పిలవడం కానివ్వండి, ఏ అంశాలైనా కూడా ప్రతి అంశాన్ని దీనికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని మీరు మీ సలహాలు ఇస్తే అన్నీ కలిసి కట్టుకొని ఒక మంచి నిర్ణయానికి వచ్చి దీన్ని అభివృద్ధి చేయాలి అన్నది మాత్రం అక్కడ అందరికీ ఉన్న సంకల్పం. కాబట్టి మీ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను.